ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఈ టిప్స్ మీరు పాటించారనుకో చాలా ఈజీగా మీరైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయొచ్చు. మీరు ఫుల్ వరకు చూసిన వీడియో అనేది అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా ఫుల్ వరకు చూడండి. అదేవిధంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహిమ్. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. అయితే చాలా బాగున్నాను. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టాక. ఇప్పుడైతే ఇంకా ఉగాది పండుగ వచ్చేసిందని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేశాను క్లీనింగ్ ప్రాసెస్ అయితే. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఈ పనులను చేసేసుకొని మా చిట్టలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది మార్నింగ్ లేవగానే. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, మేమైతే ఇక్కడ వేసే వరకు ఆల్రెడీ అందరూ వేసేసారు. ఇంకా ఇక్కడ మా చిట్టలు అయితే ఇంకా పైకి వచ్చేసింది. నేను మా చిట్టలు అయితే నాకు చిట్టలు అయితే హెల్ప్ చేస్తూ ఉంది. నాకైతే ఒకటొకటిగా తీసుకొని అన్నీ ఇక్కడైతే వేసేసుకొని మొత్తం అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేశాను. మీరు అదే విధంగా ఫుల్ వరకు చూడండి. ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. క్లీనింగ్ ప్రాసెస్లో మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఆ వీడియో అనేది స్టార్ట్ చేశాను కాబట్టి మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేను మా చిట్టలు అయితే మొత్తం అన్నీ వేసేసుకొని కిందికి అయితే వచ్చేసాము. కిందికి వచ్చేసిన తర్వాత ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను. మా చిట్ట అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మరి పిల్లలతో ఇలా స్పెండ్ చేస్తూ వాళ్ళతో కూడా యాక్టివిటీ చేశారనుకో వాళ్ళకు కూడా పనులన్నీ అలవాటు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడైతే మా చిట్టలి మంచిగా చెట్ల దగ్గర అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది. మార్నింగ్ లేవగానే ఇక్కడ మనకు మేము కింద ఉంటాం కాబట్టి పైకి వచ్చి ఇలా ఎండడం తగ్గడం వల్ల పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. విటమిన్ డి అనేది కూడా మనకు పిల్లలకు కూడా చాలా మంచిది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా మేమైతే పైకి వచ్చి మా చిట్టలతో అయితే ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా ఈవినింగ్ కాగానే ఇప్పుడైతే మామూలుగా లేదు, ఎండలు అయితే చాలా వచ్చేసాయి. ఇంకా ఎలా ఉందో మీరు చూస్తూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఈవినింగ్ పూట నేను మా చిట్టలు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ ఇక్కడైతే ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా చెప్పాను కదా, పార్ట్ 1 ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ చేస్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ఇలా చెదిరిపోయినాయి కదా. ఇంకా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు నేనైతే వీడియోస్ అయితే పెట్టాను ఏ విధంగా క్లీన్ చేశాను అనేది. ఇప్పుడైతే డీప్గా క్లీన్ చేశాను. ఇంకా మీకు మళ్ళీ ఏం చూపించాలన్నా మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. ఇందులో చూడండి నేను ఏ విధంగా ఎప్పుడు ఎలా క్లీన్ చేసుకుంటానని అక్కడ వీడియోలో పెట్టాను కాబట్టి మరి ఆ వీడియో చూసారనుకో చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు క్లీన్ చేశాను. మనం ఎప్పుడైనా సరే లోపల క్లీన్ చేస్తాం కానీ ఫ్రిడ్జ్ పైన ఉన్న డోర్ మాత్రం అసలు క్లీన్ చేయం కదా. అందుకని చెప్పేసి వాటిపైన కూడా ఇలా నేను లైజాల్ లిక్విడ్తో ఇలా టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇక్కడ చూసారు కదా ఫ్రిడ్జ్ పైన ఏ విధంగా ఉందో మీరు ఇంతకు ముందుకు చూసారు కదా, అది కూడా నేనైతే మొత్తం ఇలా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. పక్క సైడ్లో కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఎందుకంటే ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా బాగా దాన్ని కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, పైన మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. మీకు ఇందులో ఒకటి చూపించాను కదా, మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే కొత్తగా దాన్ని ఏ విధంగా డెకరేట్ చేయాలో కూడా చూపిస్తాను. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నప్పుడు మొత్తం మరకలు అయితే ఏ విధంగా పట్టాయో కూడా మీకు కనిపిస్తూ ఉంది కదా ఈజీగా. అందుకని చెప్పేసి నేను ఏ విధంగా ఇంత నీట్గా క్లీన్ ఏ విధంగా చేసుకున్నానో మీకు కావాలంటే స్క్రీన్ పైన అది ఇంతకు ముందు నేను చేసిన వీడియోలో అయితే పెట్టాను. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, వీటన్నిటిని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు కావాలంటే తప్పకుండా పర్చేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మంచి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అదేవిధంగా ఇగో చూసారు కదా, మెస్సీగా కాకుండా ఇలా ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే మనం ఇవి తప్పకుండా పర్చేజ్ చేయడం మాత్రం అస్సలు మిస్ కావద్దు. నాకైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చాయి. మీకు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా తీసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇవి కింద ఉన్న షీట్లను కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వీటన్నిటి లింక్స్ అయితే కింద ఇస్తాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత నీట్గా ఉందో. అందుకని చెప్పేసి మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్స్ మనకున్నప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. బాయ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.